హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. మరొక సరికొత్త అప్డేట్స్తో మీ ముందుకైతే రావడం జరిగింది. తెలంగాణలో ఎవరైతే రేషన్ కార్డుల కొరకు ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఒక మంచి న్యూస్ అనేది తీసుకువచ్చాను. వీడియోని పూర్తిగా చూసినట్లయితే మీకు కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ క్లారిటీ అనేది వస్తుంది. తప్పకుండా వీడియోని పూర్తిగా చూడండి. సో తెలంగాణ ప్రభుత్వం అర్హులకు కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేసేందుకు సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం అదే సమయంలో అనర్హులను కూడా తొలగించాలని చూస్తుందండి. సో దీనికి సంబంధించి లిస్ట్ అయితే రెడీ చేస్తున్నట్లు సమాచారము. ఈ లిస్ట్లో కనుక మీ నేమ్ కనుక వచ్చినట్లయితే మీ రేషన్ కట్ అయితే అయిపోతుంది అనమాట. దాదాపు 1,30,000 కార్డులు అనేటివి తొలగించబోతుంది ప్రభుత్వము. అలానే మార్చి 1వ తేదీన ఎక్కడైతే ఎన్నికల కోడ్ అయితే లేదో అక్కడ మాత్రము సో రేషన్ కార్డులు దాదాపు 1,00,000 రేషన్ కార్డులు అనేటివి పంపిణీ అయితే చేయబోతున్నాయి. సో ఈ యొక్క రేషన్ కార్డు కూడా ఒక కొత్త విధానంలో అయితే ఉండబోతుందండి. సో దానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము. అలానే మీ యొక్క రేషన్ కార్డు యొక్క స్టేటస్ అనేది ఏ విధంగా ఉంది చెక్ చేసుకోవాలనేది కూడా చెప్తాను. సో ఈ యొక్క అప్డేట్స్ అన్నింటినీ కూడా ఈ వీడియోలో ఫాలోఅప్ చేస్తానండి. వీడియోని పూర్తిగా చూసి తప్పకుండా లైక్ చేయండి. అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్లయితే గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ అన్నింటినీ కూడా పోస్ట్ చేస్తాను. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక వివరాల్లో కనుక వచ్చినట్లయితే ఈరోజు పత్రికాముఖంగా పబ్లిష్ అయినటువంటి ఒక న్యూస్ ఆర్టికల్ అయితే తీసుకువచ్చాను. అందులో ఉన్నటువంటి సమాచారాన్ని మీరు చాలా క్లారిటీగా అయితే చూడవచ్చు. నేను కూడా దాన్ని ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో అనర్హులకు రేషన్ కార్డు సో దాదాపు 1,30,000 కార్డులు అనేటివి ఫిర్యాదులు అయితే ఉన్నాయండి. ఈ కార్డులు బోగస్ కార్డులుగా గుర్తించి ప్రభుత్వం వాటిని తొలగించే దిశగా అయితే అడుగులైతే వేస్తుందన్నమాట. ఒకసారి క్లారిటీగా చూసుకున్నట్లయితే భవనాలు, కార్లు, షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నట్లయితే గుర్తింపు అనమాట రేషన్ కార్డు లబ్ధిదారులకు. అటువంటి వారందరికీ కూడా ఇదొక చేదు వార్తగా చెప్పవచ్చు. దాదాపు 1,30,000 కార్డులు అనేవి తొలగించబోతుంది ప్రభుత్వము. ఇప్పటికే పరిశీలన పూర్తి చేసినటువంటి జిల్లా పౌర సరఫరాల శాఖ అని చెప్తున్నారు. గ్రేటర్ మున్సిపాలిటీల పరిధిలోనే ఎక్కువగా అయితే ఉన్నాయని చెప్తున్నారనమాట. సో ఒకసారి చూడవచ్చు, మున్సిపాలిటీల్లో ఎక్కువగా ఉన్నటువంటి అనర్హుల యొక్క లిస్ట్ కూడా త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తామని చెప్తున్నారండి. హైదరాబాద్తో పాటు వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, పీర్జాదిగూడ, బొడుప్పల్, నిజాంపేటలో పరిధిలో ఎక్కువగా శాతం అనర్హుల వద్ద రేషన్ కార్డులు అయితే ఉన్నాయని చెప్పి ఫిర్యాదులు అయితే వచ్చాయి. వీరంతా కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కార్డులు తీసుకున్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి మార్పులు చేయలేదు. దీనికి కారణం ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోవడమే. సో దాదాపు చాలా ఏళ్ల తర్వాత కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన అప్లికేషన్స్ అనేటివి మీ సేవా కేంద్రాల ద్వారా, ప్రజాపాలన, గ్రామ సభల ద్వారా అయితే తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి ఆ యొక్క రేషన్ కార్డులను వెరిఫికేషన్ అయితే చేస్తుంది గవర్నమెంట్. సో దానికి సంబంధించిన స్థితి ఏ విధంగా ఉందనేది నేను మీకు చివరిలో అయితే చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా ఎక్కువ శాతం మంది పథకాల లబ్ధి కోసం అయితే కార్డులకు దరఖాస్తులు అయితే పెట్టుకున్నారండి. ఇప్పుడు ఆల్రెడీ కూడా తీసుకుంటున్నటువంటి రేషన్ కార్డులలో కూడా ఆ యొక్క అప్లికేషన్స్ అన్నీ కూడా పథకాల కోసమే తీసుకుంటున్నారనమాట. సో కొత్త రేషన్ కార్డుల కోసం ప్రభుత్వం ప్రజాపాలన, గ్రామ సభలు, ప్రజావాణి, మీ సేవ ద్వారా దరఖాస్తులు స్వీకరించింది. అయితే చాలామంది కూడా వివిధ రకాల పథకాల లబ్ధి కోసం మాత్రమే కొత్త కార్డులకు దరఖాస్తులు చేశారనే చర్చ అయితే జరుగుతుందన్నమాట. ఆరోగ్యశ్రీ, ఉచిత కరెంటు, ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్లు, కళ్యాణ లక్ష్మి స్కీమ్స్కు అర్హత పొందాలంటే రేషన్ కార్డు పరిగణలోకి అయితే తీసుకుంది కాబట్టి గవర్నమెంట్. సో ఈ యొక్క ప్రభుత్వ పథకాల కోసమే రేషన్ కార్డుల కొరకు దరఖాస్తులు అయితే చేస్తున్నట్లు ప్రభుత్వం అయితే గుర్తించడం జరిగింది. అయితే ఇంకా వివరాలు అయితే అందాయండి. ముఖ్యంగా 25 లక్షల కార్డులు అనేటివి మార్పులు చేర్పుల కొరకైతే రావడం జరిగిందనమాట. రేషన్ కార్డులలో కుటుంబ సభ్యుల పేర్లను చేర్చాలని, అడ్రస్లో మార్పులు చేయాలని, అదేవిధంగా పేర్లను తొలగించాలని 10 ఏళ్లుగా 25 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు అయితే చెప్తున్నారు. వీటిని స్థానిక మండల అధికారులు పరిశీలించి నిబంధనల ప్రకారం ఉంటేనే వెంటనే ప్రక్రియ పూర్తి చేస్తారని పేర్కొన్నారు. కార్డులో పేరు చేరిన వెంటనే కూడా అదే నెలలో చౌక దుకాణాల వద్ద వచ్చేసి మీరు సరుకులు తీసుకునే విధంగా అవకాశాలు కల్పిస్తామని కూడా చెప్తున్నారనమాట. సో ఇప్పుడు లేటెస్ట్గా వచ్చినటువంటి మరొక సమాచారాన్ని కనుక గమనించినట్లయితే సో రేషన్ కార్డ్స్ అనేటివి ఇక మీద ఒక ప్రత్యేకమైన చిప్ ద్వారా ఏటీఎం కార్డు ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా అయితే ఉండబోతుందని సో ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. కాబట్టి ఆ రేషన్ కార్డులు అనేటివి ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది కూడా ఇప్పుడు మనం ఒకసారి వివరాలు అయితే తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ముందుగా మీకు అందరికీ కూడా ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికలు అనేటివి జరగబోతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోండి. తప్పకుండా ఓటు వేయడం మన బాధ్యత, ఓకేనా? సో ప్రతి ఒక్కరూ కూడా మీరు ఓటు వేసి వచ్చి ఈ వీడియోని చూసినా నాకు హ్యాపీనే. ఓటు అనేది మన యొక్క హక్కు. ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి, ఓకేనా?
సో తప్పకుండా ఓటు వేసి ఈ వీడియోని చూడండి. నెక్స్ట్ వచ్చేసి నేను మీకు చెప్పాను కదండి, ఒక చిప్ ద్వారా అయితే రేషన్ కార్డ్ అనేది ఉండబోతుంది అనేది. సో దానికి సంబంధించిన సమాచారాన్ని కూడా ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో ఏటీఎం డెబిట్ కార్డు ఏ విధంగా ఉంటుందో దాంట్లో ఒక చిప్ అనేది ఉంటుందన్నమాట. సో దాన్ని మనం ఏటీఎం మిషన్లో పెడితే డబ్బులు అనేవి వస్తాయి కదా. ఇప్పుడు రేషన్ కార్డు కూడా సేమ్ అదే విధంగా పీవీసీ కార్డు రూపంలో, అంటే మీరు ఆధార్ కార్డులు పీవీసీ కార్డు రూపంలో కూడా చేయించుకొని ఉంటారు. సేమ్ అదే విధంగా ఇప్పుడు రాబోతున్నటువంటి రేషన్ కార్డులు ఆ విధంగానే ఉంటాయి. ఆ చిప్ని స్కాన్ చేస్తే మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా రావడం జరుగుతుందని చెప్తున్నారనమాట. సో అయితే మనకు ఇంకా 2 రోజులు వెయిట్ చేసినట్లయితే కొత్త రేషన్ కార్డులు పంపిణీ జరుగుతుందని చెప్తున్నారు. ముఖ్యంగా ఎక్కడైతే ఎన్నికల కోడ్ లేనటువంటి ఏరియాలు అయితే ఉన్నాయో అక్కడ మాత్రమే ఈ కొత్త రేషన్ కార్డులు అనేవి జారీ అవుతాయని చెప్తున్నారనమాట ప్రభుత్వ అధికారులు. ఆ లెక్కను చూసుకున్నట్లయితే రంగారెడ్డి, మహబూబ్ నగర్, హైదరాబాద్లో కొన్ని ఏరియాల్లో మాత్రమే రేషన్ కార్డుల పంపిణీ అనేది జరగబోతుంది. దీనికి సంబంధించి ఫుల్ క్లారిటీగా అయితే ప్రభుత్వం అయితే అప్డేట్స్ అనేవి అందిస్తూనే ఉందన్నమాట. 1,00,000 కార్డులు అయితే పంపిణీ అయితే జరగబోతున్నాయి అని చెప్పిందండి. ఇకపోతే ఆల్రెడీ మీ సేవా కేంద్రాల్లో అప్లై చేసుకున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలు అనేవి జరగబోతున్నాయి కాబట్టి సో ఇక్కడ రేషన్ కార్డులకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ అయితే ఇవ్వడం లేదు. మీరు మీ సేవా కేంద్రాల నందు అప్లై చేసుకున్నప్పుడు మీ యొక్క ఒక స్లిప్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఆ స్లిప్ అనేది మనం 45 రూపీస్ లేదా 50 రూపీస్ చెల్లించి ఆ స్లిప్ అనేది తీసుకున్నాం కదా, దాంట్లో అప్లికేషన్ నెంబర్ అయితే ఉంటుందండి. ఓకేనా. సో ఆ యొక్క అప్లికేషన్ నెంబర్తో మీ యొక్క రేషన్ కార్డు యొక్క స్థితి ఏ విధంగా ఉందనేది మీరు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ యొక్క వెబ్సైట్ ద్వారా అయితే తెలుసుకోవచ్చు. ఈ యొక్క వెబ్సైట్ని మీరు సెర్చ్ చేయాలనుకుంటే ఈ విధంగా టైప్ చేయండి, ఎఫ్ఎస్సి అప్లికేషన్ సెర్చ్. సో ఈ విధంగా చెక్ చేస్తే ఫస్ట్ ఉన్నటువంటి లింక్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు ఓపెన్ కావడం జరుగుతుంది. మీరు ఇప్పుడు కాదు ఎప్పుడైనా సరే చెక్ చేసుకోవాల్సినటువంటి లింక్ అయితే ఇదే అనమాట. రేషన్ కార్డులు అప్లికేషన్ యొక్క స్టేటస్ అనేది ఈ లింక్ ద్వారానే ఓపెన్ కావడం జరుగుతుంది. ఓకేనా. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మీ యొక్క డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు స్లిప్ అనేది ఇచ్చుంటారు కదా ఆన్లైన్లో మీ సేవా కేంద్రాల నందు. ఆ స్లిప్లో మీకు థర్డ్ ఆప్షన్ కింద అయితే అప్లికేషన్ నెంబర్ అని ఉంటుందన్నమాట. సో దాన్ని మీరు నోట్ చేసుకొని మీ సేవా నెంబర్ మీద క్లిక్ చేసి ఈ చెక్ బాక్స్లో అయితే ఎంటర్ చేసి సెర్చ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మీ యొక్క అప్లికేషన్ నెంబర్ చూపిస్తుంది. అప్లికేషన్ యొక్క స్టేటస్ అనేది చూపించడం జరుగుతుంది. ఈ స్టేటస్ అనేది ఆల్మోస్ట్ చాలామందికి పెండింగ్లోనే ఉంది. ఎందుకంటే వచ్చినటువంటి అప్లికేషన్స్ అన్నీ కూడా ఇంకా కూడా అధికారులు వెరిఫికేషన్ అయితే చేయలేదు. కేవలం 3 జిల్లాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఓపెన్ అవుతుంది. అది ముఖ్యంగా ఎక్కడైతే ఎన్నికల కోడ్ లేనటువంటి ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో మాత్రమే ఓపెన్ అవుతుంది. ఒకసారి ఆ జిల్లాకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే దాన్ని ఓపెన్ చేయండి. మీకు ఈరోజు సాయంత్రం లేదా రేపు మార్నింగ్ కల్లా స్టేటస్ అనేది అప్డేట్ అయితే అయిపోతుంది అనమాట. సో సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ కూడా వస్తాయండి రేషన్ కార్డ్ మెంబర్స్ డీటెయిల్స్ అని కూడా రావడం జరుగుతుంది అనమాట. సో కాబట్టి ఇక్కడ కూడా మీ డీటెయిల్స్ అనేవి వస్తాయన్నమాట. ఒకవేళ రిజెక్ట్ అయి ఉంటే దానికి సంబంధించిన రీజన్ కూడా ఇక్కడ చూపిస్తారు. ఎందుకు రిజెక్ట్ అయింది మీ కార్డ్ అనేది కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో ఈ వెబ్ పేజ్లోనే మనకు అప్లికేషన్ యొక్క స్టేటస్ అనేది చూపించడం జరుగుతుంది. ఈ యొక్క వెబ్ పేజ్ని మీరు ఎలా సెర్చ్ చేయాలనేది కూడా నేను చెప్పాను. సో ఎఫ్ఎస్సి అప్లికేషన్ సెర్చ్ అని గూగుల్లో టైప్ చేసినట్లయితే మీకు వస్తుంది. మీ మొబైల్లో కూడా ఓపెన్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ ఉన్నటువంటి రేషన్ కార్డుల స్థితి, అంటే మీ యొక్క రేషన్ కార్డులు ఇప్పుడు రాబోయిన తర్వాత అంటే నెక్స్ట్ మంత్లో మనకు వెరిఫికేషన్స్ అనేవి జరుగుతాయన్నమాట. బోగస్ కార్డులుగా గుర్తించినట్లయితే ఈ లిస్ట్లో అయితే అప్డేట్ చేస్తారనమాట ఈ వెబ్ పేజ్లో. సో దీనికి సంబంధించి కూడా ముందు రోజుల్లో వివరాలు అనేవి తెలియజేస్తాను. సో ప్రస్తుతానికైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులు ఎవరైతే కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో సో వారికి మాత్రము మార్చి 1వ తేదీన 3 జిల్లాల్లో మాత్రమే, అంటే హైదరాబాద్లో కొన్ని ఏరియాల్లో, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో మాత్రము రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించి అన్నీ కూడా పూర్తి అయితే అయిపోయినట్లు సమాచారం అనమాట. సో రేవంత్ రెడ్డి గారు అయితే ఒక కార్యక్రమం ద్వారా అయితే ఈ రేషన్ కార్డుల పంపిణీకి గ్రీన్ సిగ్నల్ అయితే ఇస్తారు. తప్పకుండా అందరికీ కూడా రేషన్ కార్డులు అనేటివి ఆ 3 జిల్లాల్లో వాళ్ళకి రావడం జరుగుతుందండి. ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ కవర్ చేశాను రేషన్ కార్డులకు సంబంధించి. మీరు ఈ వీడియోని లైక్ చేయడం ద్వారా చాలామందికి రీచ్ అవుతుంది, అలానే షేర్ చేయడం ద్వారా నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుందన్నమాట. ప్రతిరోజు కూడా ఒక 3 to 4 పేపర్స్ అనేటివి చూసి అందులో ప్రభుత్వ పథకాలకు సంబంధించి అప్డేట్స్ కనుక ఉన్నట్లయితే అవన్నీ కూడా తీసుకొచ్చి మీ ముందుకైతే అందిస్తున్నామండి. సో మా కష్టానికి తగిన ఫలితం మీరు ఇచ్చే లైక్స్. సో తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. తెలంగాణ ప్రభుత్వం నుంచి విడుదలయ్యే ప్రభుత్వ పథకాల అప్డేట్స్ అన్నింటినీ కూడా నేను మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది.
ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.